హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి గైస్, మనకైతే అమెజాన్ జాబ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పంజాబ్లో ఉన్నది అనమాట ఇది. సో ప్రజెంట్ అయితే మనకి పూర్తిగా ఇంటి నుంచే పనిచేయడం అనేది మనకి జరుగుతుంది అనమాట పంజాబ్లో. సో కానీ ఇక్కడ నుంచి కూడా మనకి కాంట్రాక్ట్ సీజనల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా ఈ యొక్క జాబ్ అనేది చేయొచ్చు అనమాట. అమెజాన్ కస్టమర్ సర్వీస్ తో ఇంటి నుంచే పనిచేయండి అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి పాత్ర వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనేసి ఇవ్వడం జరిగింది. అమెజాన్లో మా లక్ష్యం భూమి యొక్క అత్యంత కస్టమర్ సెంట్రిక్ కంపెనీ అనేసి ఇవ్వడం జరిగింది. మరియు మా అవార్డు గెలుచుకున్న కస్టమర్ సర్వీస్ బృందం ఆ లక్ష్యాన్ని సాధించడంలో కీలక భాగం వహిస్తారు. మా కస్టమర్ల కోసం మా వంతు కృషి చేయడం ద్వారా మేము మా శక్తిని పొందుతాము అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అందుకే మేము ఇక్కడ విషయాలను విభిన్నంగా సంప్రదిస్తున్నట్లు మీరు కనుగొంటారు. స్క్రిప్ట్ నుండి చదవమని లేదా డైలాగ్ను హృదయపూర్వకంగా మీరు నేర్చుకోమని మిమ్మల్ని అడగరు అనమాట. అలాగే బదులుగా మా కస్టమర్ల కోసం సమస్య పరిష్కారానికి అవసరమైన శిక్షణను మేము మీకు అందిస్తాము అనేసి చెప్పడం జరిగింది. అలాగే మీరు ప్రతి కస్టమర్ సంభాషణకు మీ ప్రత్యేక వ్యక్తిత్వాన్ని అందిస్తారు మరియు మా కస్టమర్లు ఇష్టపడే అసాధారణమైన మద్దతు అనుభవాన్ని అందిస్తారు అనేసి చెప్పడం జరిగింది. మీరు కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా ఏం చేస్తారంటే ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా మీకు చాలా స్పష్టమైన ఉద్దేశం ఉంది. సమస్యలను నివారించడం, ప్రశ్నలను పరిష్కరించడం మరియు మా కస్టమర్లను సంతోషపెట్టడం. ఫోను, చాటు మరియు లేదా ఈమెయిల్ ద్వారా మా కస్టమర్ల అభ్యర్థనలకు సమాధానం ఇవ్వడం అనేది మీరు ఇక్కడ వర్క్ చేయొచ్చు అనమాట. సమాధానం ఇవ్వడం ద్వారా మీరు వారి కోసం మొదట సంప్రదింపు పాయింట్ అవుతారనమాట. సో మీరు మొదటగా వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా అవుతారు. ఇది ఆర్డర్ మరియు ఉత్పత్తి ప్రశ్నల నుండి చెల్లింపు విషయాలు మరియు వెబ్సైట్ మార్గదర్శకత్వం వరకు ప్రతిదీ కలిగి ఉంటుంది. మా కస్టమర్ సర్వీస్ అసోసియేట్లు నావిగేట్ చేయడానికి, పరిశోధించడానికి మరియు పరిష్కారాలను సమీక్షించడానికి మరియు కస్టమర్లతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి వివిధ రకాల సాధనాలను ఉపయోగిస్తాయి అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళతో ఎలా కనెక్ట్ అయితే బాగుంటుంది, ఏ విధంగా కనెక్ట్ అవ్వచ్చు, ఇదంతా కూడా మీకు ట్రైనింగ్ ఇచ్చే మీకు పూర్తిగా ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి 4 పాయింట్స్లో మనకు చెప్పడం జరిగింది. కష్టపడి పనిచేయడం, స్పష్టంగా చెప్పడం మరియు వివరాల ఆధారితమైనది. అలాగే ప్రతి పరిస్థితుల్లో కూడా స్నేహపూర్వకంగా మరియు కస్టమర్ ఫోకస్డ్గా ఉండాలి. అలాగే త్వరగా నేర్చుకునే మరియు మార్పును స్వీకరించే సామర్థ్యం అనేది, కేపబిలిటీ అనేది మీలో ఉండాలన్నమాట. అధిక శక్తి వాతావరణంలో సౌకర్యవంతమైన మల్టీ టాస్కింగ్ చేసే విధంగా కూడా మీరు స్టామినా అనేది క్రియేట్ చేసుకోవాలి. అంటే వాళ్ళు ఇచ్చే వర్క్ అనేది మల్టీ టాస్కింగ్ కింద కూడా మీరు చేయొచ్చు అనమాట. అయితే మీరు ఏ ప్రయోజనాలు పొందుతారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అమెజాన్ కస్టమర్ సర్వీస్ టీంలో చేరడం గురించిన గొప్ప విషయం ఏమిటంటే మీకు కస్టమర్ సర్వీస్లో గత అనుభవం అవసరం లేదు. మీరు శిక్షణ పొందుతారు మరియు మీరు చేరినప్పుడు పూర్తి పరికరాల ప్యాకేజీని అందిస్తారు అనేసి చెప్పడం జరిగింది. అదనంగా మేము అనేక ప్రయోజనాలను అందిస్తున్నాము, వాటితో సహా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఆరోగ్య బీమా, అలాగే పెన్షన్ ప్లాన్, అలాగే ఇంటర్నెట్ కూడా అలవెన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. మా అమెజాన్ ఎక్స్ట్రా ప్రోగ్రామ్ ద్వారా జీవన శైలి ప్రయోజనాలు మరియు రిటైల్ తగ్గింపులు కూడా ఉంటాయి అన్నమాట. మరింత తెలుసుకోవడానికి మరియు మీరు
ఈ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి నిపుణులు శిక్షణ మరియు కొనసాగుతున్న అవకాశాల గురించి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ పాత్ర మీకోసం అనిపిస్తే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించడానికి కింద లింక్ పై క్లిక్ చేయండి. దాని యొక్క లింకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. పాత్ర కోసం మీ అనుకూలతను అంచనా వేసే అసెస్మెంట్లతో సహా పూర్తి అప్లికేషన్ను పూర్తి చేయడానికి మీరు 3 గంటల సమయం ఇవ్వాలి. ఈ యొక్క అప్లికేషన్ పూర్తి చేయాలంటే మీరు మినిమం 3 అవర్స్ టైం అనేది వాళ్ళకి ఇవ్వాలి. ప్రక్రియ సమయంలో మీ అప్లికేషన్ సేవ్ చేయడానికి మరియు అవసరమైతే దానికి తిరిగి వెళ్ళడానికి మీకు ఎంపిక ఉంటుందన్నమాట. ఉత్తమ అనుభవాన్ని పొందడానికి ల్యాప్టాప్, డెస్క్టాప్ కంప్యూటర్ను అలాగే ఉపయోగించమని మేము సిఫార్సు చేస్తున్నాము. ఇక్కడైతే మీరు ఈ యొక్క అప్లికేషన్ అప్లై చేయాలంటే ల్యాప్టాప్ ఉండాలి లేదా డెస్క్టాప్ కంప్యూటర్ అనేది ఉండాలి. విజయవంతమైతే తదుపరి దశల గురించి మేము మిమ్మల్ని సంప్రదిస్తాం. ఈ యొక్క అప్లికేషన్ విజయవంతమైందనుకో తదుపరి దశల గురించి అంటే తదుపరి ఆప్షన్స్ గురించి వీళ్ళు మీకు డైరెక్ట్గా కాల్ చేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, అమెజాన్ సమాన అవకాశాలు యజమాని విభిన్నమైన శ్రామిక శక్తిని ఉపయోగించడం మా విజయానికి ప్రధానమైనది. మేము ఉద్యోగభరితంగా విశ్వసిస్తున్నాము. మీ అనుభవం మరియు నైపుణ్యాలు ఆధారంగా మేము నియమిత నిర్ణయాలు తీసుకుంటాము. కనుగోవడం, కనిపెట్టడం, సరళీకరించడం మరియు నిర్మించడం పట్ల మీ అభిరుచికి మేము విలువ ఇస్తున్నాము. మీ గోప్యతను మరియు మీ డేటా యొక్క భద్రతను రక్షించడం అమెజాన్కి చాలా కాలంగా అత్యంత ప్రాధాన్యతగా ఉంది. మేము మా అభ్యర్థుల వ్యక్తిగత డేటాను ఎలా సేకరిస్తాము అనేది కూడా ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఉపయోగిస్తాము మరియు బదిలీ చేస్తాము అనే దాని గురించి మరియు మరింత తెలుసుకోవడానికి దయచేసి మా గోప్యత నోటీసును సంప్రదించండి అనేసి చెప్పడం జరుగుతుంది. మీ నుండి మాకు ఎలాంటి అర్హతలు కావాలనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. మీకైతే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలండి. 18+ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు భారతదేశంలో పనిచేసే హక్కు ఉందా లేదా అనేది అడుగుతుంది. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, పంజాబ్లో ఇంటి నుంచి పని చేయడం అనేసి ఉంది కదా, సో మరి భారతదేశం అనేది అన్నది కదా, సో అంటే మనకి ఎక్కడి నుంచి అయినా వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఆంగ్లంలో బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అంటే రాయడం కానీ చదవడం కానీ మీకైతే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే సోమవారం నుండి ఆదివారం వరకు పనిచేసే వేళల్లో వివిధ షిఫ్ట్లలో పనిచేయడానికి లభ్యత మీరు కల్పించాలన్నమాట వాళ్ళకి. అలాగే రొటేటింగ్ షిఫ్ట్లలో కూడా పనిచేసే సముఖత మరియు సామర్థ్యం అనేది ఉండాలి. అంటే ముందుగా ఆలస్యంగా రాత్రిపూట వారాంతరంలో మరియు అవసరమైతే ఓవర్ టైం కూడా మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్, మీకు నిశ్శబ్ద పరజ్ఞాన రహిత పని స్థలం అనేది అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. డెస్క్ మరియు కుర్చీతో కూడిన కార్యాలయ స్థలం అనేది చాలా అవసరం. అలాగే సాంకేతిక దృక్కోణం నుండి హార్డ్వేర్, ఈథర్నెట్, ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉంటుంది. సో వైఫై లేదనేది కాదు ఉపయోగించి. అలాగే 20 MB డౌన్లోడ్ వేగం ఉండాలి, 8 MB అప్లోడ్ వేగం అనేది కనీసం బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనేది ఉండాలన్నమాట మీకు. సో ఇవి ఉంటే మీకు ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్ బాక్స్లో. సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. నేను లింక్ ఇవ్వడం జరిగింది, ఈ యొక్క అప్లికేషన్ లింకు. ఇక్కడ చూడండి, దరఖాస్తు చేసుకోండి అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా రావడం వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మీరు ఉద్యోగ వివరణను పూర్తిగా చదవకపోతే దయచేసి నేను అంగీకరిస్తున్నాను క్లిక్ చేసి ముందు పూర్తిగా వివరణను చదవండి అనేసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ అమెజాన్ గురించి మీ వ్యక్తిగత డేటాను రక్షణ సీరియస్గా తీసుకుంటుంది అనేసి ఉంది కదా, సో నేను అంగీకరిస్తున్నాను క్లిక్ చేయండి అనే ద్వారా మీరు అప్లికేషన్ని దరఖాస్తు చేయవచ్చు అనమాట. నేను ఒప్పుకుంటున్నాను అనే దానిపైన క్లిక్ చేసి కొనసాగించు అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ
చూడండి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. మీరైతే ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు లేదా మీ యొక్క ఈమెయిల్ ఐడి ద్వారా మీరు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. లేదనుకుంటే క్రియేట్ వన్ పైన క్లిక్ చేసి మీ యొక్క లీగల్ ఫస్ట్ నేము, లీగల్ సర్ నేము అండ్ ప్రీఫర్డ్ ఫస్ట్ నేము, ప్రీఫర్డ్ సర్ నేము, ఈమెయిల్ అడ్రస్, రీఎంట్రీ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు, మళ్ళీ రీఎంటర్ మొబైల్ నెంబరు, మీ యొక్క లాంగ్వేజ్ అనేది ఎంచుకోండి. అలాగే మీ యొక్క టైం జోన్ అనేది కూడా ఎంచుకోండి. సో కరెక్ట్గా మీరు 6 డిజిట్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్నాక ఎస్ దానిపైన క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో మీ యొక్క అప్లికేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాని తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ స్కిల్స్ అనేవి అడుగుతుంది అనమాట. ఎడ్యుకేషనల్ స్కిల్స్ అనేవి మీరు కరెక్ట్గా ప్రాపర్గా ఇవ్వండి. అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరుగుతుంది. సో అది కూడా ప్రాపర్గా ఇవ్వండి. సో ఇవన్నీ ఇచ్చాక మీరు డైరెక్ట్గా సబ్మిట్ యువర్ అప్లికేషన్ అనేది కనబడుతుంది. సో ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది వాళ్ళకి సబ్మిట్ అవుతుంది అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వరకు వీడియోను వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.